వెల్కమ్ టు యూమస్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి ఎలక్ట్రో మైగ్రేషన్. అనలాగ్ లేఅవుట్లో ఎలక్ట్రో మైగ్రేషన్ అంటే డ్యూ టు హై కరెంట్ డెన్సిటీ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ మెటల్ ఆటమ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఇన్ ఎ కండక్టర్. ఇప్పుడు మనం ఒక మెటల్ తీసుకున్నాం, ఆ మెటల్లో హై కరెంట్ డెన్సిటీ వల్ల అంటే హై కరెంట్ హై కరెంట్ డెన్సిటీ వల్ల అందులో ఉన్న మెటల్ ఆటమ్స్ హై కరెంట్ డెన్సిటీ అంటే తక్కువ ఏరియాలో తక్కువ ఏరియాలో ఎక్కువ కరెంటు ఫ్లో అవ్వడం వల్ల అందులో ఆ మెటల్లో ఉండే ఆటమ్స్ అనేటివి ఆ కరెంటుతో పాటు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతాయి. హై కరెంట్ డెన్సిటీ వల్ల ఆ మెటల్ ఆటమ్స్ అనేటివి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతాయి. సో ఇప్పుడు ఏముంది, ఒక మెటల్ ఆటమ్స్ ఆ ఆటమ్స్ అనేవి ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతున్నాయి. సో ఏముంది అనుకుంటే ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే దానివల్ల ఇట్లా చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ మెటల్ ఆటమ్స్ హై కరెంట్ డెన్సిటీ వల్ల ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఫ్లో అవుతున్నాయి కరెంటుతో పాటు. హై కరెంట్ వల్ల ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతాయి. అలా మూవ్ అవడం వల్ల మనకి ఇక్కడ వాయిడ్ అనేది క్రియేట్ అవుతుంది. వాయిడ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గుంతలు అనుకోండి, ఆ మెటల్ మీద గుంతల మాదిరి ఫామ్ అవుతాయి. అలా గుంతల మాదిరి ఫామ్ అయినప్పుడు ఇక్కడ మనకు ఈ ఏరియాలో ఓపెన్ సర్క్యూట్ అవుతాయి. కనెక్షన్ అనేది పోతుంది. కనెక్షన్ అనేది పోతే కరెంట్ అనేది ఫ్లో కాదు. సో అప్పుడు డివైస్ కానీ మనకి చిప్ అనేది వర్క్ కాదు. సో ఈ వైడ్ వల్ల ఇక్కడ ఉన్న మెటల్ ఆటమ్స్ అనేటివి ఇక్కడికి పోతాయి. ఇక్కడికి పోవడం వల్ల ఇక్కడున్న మెటల్ ఆటమ్స్ ఇక్కడికి పోవడం వల్ల బంపు మాదిరి క్రియేట్ అవుతుంది. ఆ బంపుని మనం హిలాక్ అంటాం. ఇక్కడ గుంత మాదిరి ఫామ్ అయిన దాన్ని వాయిడ్ అంటాం. ఇక్కడ బంపు మాదిరి ఫామ్ అయిన దాన్ని హిలాక్ అంటాం. ఇక్కడున్న మెటల్ ఆటమ్స్ అనేటివి ఇక్కడికి వస్తాయి. ఇక్కడ ఇట్లా స్టోర్ అయి ఉంటాయి. సో ఇప్పుడు ఏముంది, ఇక్కడ స్టోర్ అయి ఉంది అని అనుకుంటే అక్కడే మనకు ఒక ప్రాబ్లం ఉంది. సో ఇక్కడ ఇట్లా బంప్ మాదిరి క్రియేట్ అయినప్పుడు ఇలా బంప్ అనేది పక్కన మెటల్ కి టచ్ అవుతాయి. పక్కన మెటల్ కి టచ్ అయినప్పుడు మనకి షార్ట్ సర్క్యూట్ అనేది అవుతుంది. సో ఎలక్ట్రో మైగ్రేషన్ వల్ల మనకు ఎలక్ట్రాన్స్ అనేటివి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూవ్ అవుతాయి. అలా మూవ్ అయినప్పుడు మనకు వాయిడ్ అనేది ఫామ్ అవుతుంది. అలా ఆ వాయిడ్ ఫామ్ అవడం వల్ల ఆ ఆటమ్స్ అనేటివి ఇంకో చోటికి మూవ్ అవుతాయి. అలా మూవ్ అవడం వల్ల బంప్ మాదిరి ఫామ్ అవుతుంది. అలా బంప్ మాదిరి ఫామ్ అవుతే మనకు షార్ట్ సర్క్యూట్ అనేది అవుతుంది. షార్ట్ సర్క్యూట్ అవుతే మనకు డివైస్ అనేది పనిచేయదు. సో ఎలక్ట్రో మైగ్రేషన్ వల్ల మనకు వాయిడ్ హిలాక్ అనేటివి ఫామ్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చి ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్. ఇప్పుడు ఎలక్ట్రో మైగ్రేషన్ మనకు వస్తుందంటే ఒకవేళ వచ్చిందంటే ఏ ఫ్యాక్టర్స్ వల్ల ఎలక్ట్రో మైగ్రేషన్ మనకు వస్తుందంటే హై కరెంట్ డెన్సిటీ వల్ల. ఇప్పుడే ఇంతగా చెప్పుకున్నాను, హై కరెంట్ డెన్సిటీ వల్లనే అవుతుంది. దాని తర్వాత హై కరెంట్ డెన్సిటీ వల్ల మనకు ఎలక్ట్రో మైగ్రేషన్ అనేది అవుతుంది. హై టెంపరేచర్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఫోన్ వాడుతున్నాం, ఎక్కువ ఫోన్ క్లియర్ క్యాచ్ చేయకుండా బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ యాప్స్ పెట్టుకొని యూజ్ చేస్తున్నాం. గేమ్ ఆడడం కానీ ఎక్కువ బ్యాక్గ్రౌండ్లో యాప్స్ పెట్టుకొని అట్లనే ఫోన్ ఎక్కువసేపు యూజ్ చేయడం వల్ల ఎక్కువ హీట్ అవుతుంది. ఫోన్ ఎక్కువ హీట్ అవడం వల్ల అప్పుడు ఆ మెటల్లో ఉన్న మెటల్ ఆటమ్స్ అనేవి మూవ్ అవుతాయి. అలా మూవ్ అవుతాయి. మూవ్ అయినప్పుడు మనకి ఇట్లా వాయిడ్ హిలాక్ ఇట్లా బంపు మాదిరి ఫామ్ అవుతుంది. ఈ ఫార్మ్ ఇలా ఫామ్ అవ్వడానికి 1 2 3 డేస్ కాదు, 1 2 3 డేస్లో ఇలా ఫామ్ కాదు. ఇలా వాయిడ్ హిలాక్ ఇలా షార్ట్ సర్క్యూట్ కానీ ఓపెన్ సర్క్యూట్ అవ్వడానికి ఇట్లా 1 2 రోజుల్లో అవ్వదు. ఇట్ టేక్స్ టైమ్. టూ 2 years కానీ 3 years కానీ 5 years పడచ్చు. ఇంకా అది ఆ ఫోన్ ఎక్కువ క్వాలిటీ ఉంటే 10 years అయినా పడచ్చు. సో మనం ఫోన్ యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది ఇదంతా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఏ డివైస్లో అయినా, ల్యాప్టాప్ అయినా
దాంట్లో అయినా ఇట్లా మెటల్స్ ఉంటాయి. మనం ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఆ, ఇట్లా ఇవన్నీ ఫామ్ అవుతాయి. ఎలక్ట్రోమైగ్రేషన్ అనేది జరుగుతాయి టెంపరేచర్ వల్ల కూడా. టైం, ఇప్పుడే అన్నా టైం. ఈ ఎలక్ట్రోమైగ్రేషన్ అనేది స్లో ప్రాసెస్. 3 ఇయర్స్ అయినా పట్టచ్చు, 5 ఇయర్స్ అయినా పట్టచ్చు, 10 ఇయర్స్ అయినా పట్టచ్చు. ఇట్స్ టేక్ టైం. దానివల్ల ఎలక్ట్రోమైగ్రేషన్ అనేది స్లో అనేది ప్రాసెస్ జరుగుతుంది. ఆ ఎలక్ట్రోమైగ్రేషన్ జరిగినాక డివైస్ అనేది పని చేయకుండా పోవచ్చు. నెక్స్ట్ జామెట్రీ. జామెట్రీ వచ్చి ఇప్పుడు ఆ మెటల్ అనేటివి జిగ్జాగ్గా ఎక్కువ ఉన్నాయి. ఇంకో ఇట్లా జిగ్జాగ్గా ఉంటే హిలాక్స్ అనేటివి ఎక్కువ ఫామ్ అవుతాయి, బంప్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవుతాయి అన్నమాట ఆ డివైస్లో. సో అదే కాక ఎక్కువ లెంత్ మెటల్స్ యూస్ చేయడం వల్ల కూడా ఎలక్ట్రోమైగ్రేషన్ అనేది ఎక్కువ అఫెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి ప్రివెంటేషన్. ఇప్పుడు ఈ ఎలక్ట్రోమైగ్రేషన్ ప్రివెంట్ చేయాలంటే ఇలా లెంతీ మెటల్స్ యూస్ చేయకుండా ఎక్కువ విడ్త్ ఉన్న మెటల్స్ యూస్ చేస్తే ఎలక్ట్రోమైగ్రేషన్ ఈఎంని మనం రెడ్యూస్ చేయొచ్చు, విడ్త్ ఉన్న మెటల్స్ని యూస్ చేయడం వల్ల. నెక్స్ట్ వచ్చి ప్యారలల్ రూటింగ్. ప్యారలల్ రూటింగ్ అంటే ఇట్లా మెటల్స్ని ప్యారలల్గా వాడడం వల్ల కరెంట్ అనేది ఎక్కువ ఒకే చోట ఎక్కువ అనేది పోదు కదా ప్యారలల్ రూటింగ్ వల్ల. సో ప్యారలల్ రూటింగ్ వల్ల మనం ఈఎంని రెడ్యూస్ చేయొచ్చు. అదే కాక ఇంకోటి వయాస్ కూడా ఉంది. వయాస్ ఒక మెటల్కి ఇంకో మెటల్కి మధ్యలో వయా అనేది పెడతాం. అట్లా వయాస్ ఎక్కువ పెట్టడం వల్ల కూడా మనం ఈ ఈఎంని మనం రెడ్యూస్ చేయొచ్చు. సో గాయస్ ఇంతే. అర్థమవుతే కామెంట్లో అర్థమైనని పెట్టండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గుడ్ బై.